మనుషుడు ఎవడైనా సరే దేవుని దగ్గర నుంచి ఏం ఆశిస్తాడు? ఆశీర్వాదములు, దీవెనలు ఆశిస్తాడు. ఏమ రైట్? అంతే కదా. ఏమండి, ఇక్కడే కాదు, క్రైస్తవ సమాజమే కాదు, బయట సమాజం చూడండి. దేవుని దగ్గర నుండి మనుషుడు ఆశించేది ఏదైనా ఉన్నదంటే దేవుని దగ్గర నుంచి దీవెనలు, ఆశీర్వాదాలు, మంచి జరగాలని కోరుకుంటాడు. ఏమ రైట్? అయితే మనకి ఏమైనా దీవెనలు కావాలన్నా, ఆశీర్వాదాలు కావాలన్నా మనము దేవుని దగ్గరికి వెళ్ళాలా, లేక దేవుడే మన దగ్గరికి వస్తాడా? ఏమండి, మనము దేవుని దగ్గరికి వెళ్ళాలా, లేక దేవుడే మన దగ్గరికి వస్తాడా? దిస్ ఇస్ మై క్వశ్చన్. మనమే దేవుని దగ్గరికి వెళ్ళాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కాదండి, దేవుడే మన దగ్గరికి వస్తాడన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కరు లేరు కదా. చూద్దాం బైబిల్లో దేవుడు ఏం మాట్లాడాడో, ఏం చెప్పాడో బైబిల్లో చదివితే మనకు అర్థమైపోయింది. నేను నా ఉన్న మాటలు చెప్పడం కదా, ప్రతిదీ కూడా బైబిల్లో ఆధారం చూద్దాం. ఈ భూమి మీద ఒక అద్భుతమైన మహానుభావుడు, దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడట. నన్ను వెతికేవాడు ఎవడైనా ఉంటే గనక, ఏమన్నా ఆకాశం నుండి చూస్తుండగా ఒక మహానుభావుడు కనపడ్డాడు. ఆయన ఎవరంటే అబ్రహాం గారు. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడిన మాట యాక్చువల్లీ ఇది నిర్గమాకాండంలో ఉంటుంది. నిర్గమాకాండంలో అబ్రహాం గారు ఎక్కడ ఉన్నాడని మీరు అడగొచ్చు. నాకు దానికి లింక్ ఉంది. మళ్ళీ అవన్నీ చెప్పడానికి ఇప్పుడు టైం కాదు, కానీ ఒక మాట చదవండి బైబిల్లో. తీద్దామా ఒకసారి? నిర్గమాకాండము 20వ అధ్యాయం 24వ వచనం చదవండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదాం. కొంచెం గట్టిగా చదవండి. మైక్ ఉంటే బాగుంటుందేమో చక్కగా. ఈరోజు నేను చెప్పబోయే మెసేజ్ చాలా మంటి బలిపీఠమును. అయ్యగారు నిలబడగానే దేని గురించి మాట్లాడారు? ఏం మాట్లాడారు చెప్పండి? బలిపీఠం. ఓకే, ఏ బలిపీఠం అని ఉంది కీర్తన గ్రంథంలో? ఇందాక అయ్యగారు చదివిందానా? మంటి బలిపీఠమును. ఇందాక కీర్తన గ్రంథంలో చదివినటువంటి నీ బలిపీఠమునొద్దా? చెప్పండి, ఏ మాట ఇది? నీ బలిపీఠం కదా. నీ బలిపీఠం ఎవరిది? దేవుని బలిపీఠం కదా. దేవుని బలిపీఠం వద్దనే మనకు అన్ని దొరుకుతాయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ వచనంలోకి వద్దాం. ఈ బలిపీఠం ఎవరు కట్టమన్నారు? చదవండి ఒకసారి, చదవండి, వినండి. దేవుడే చెప్తున్నటువంటి మాట ఇది స్వయంగా. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములో, అలో అండర్లైన్ దిస్ వర్డ్, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. దేవునికి మహిమ కలుగును గాక. ది గాడ్ స్టేట్మెంట్ ఇది. దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, బిడ్డా, నా కొరకు నువ్వేం చేయాలి? మంటి బలిపీఠమును కట్టి దాని మీద దహన బలు అర్పించినట్లయితే, నువ్వు ఎక్కడైతే బలిపీఠం కట్టవో అక్కడికే నీ యొద్దకు వచ్చి ఏం చేస్తాను? నిన్ను చెప్పాలి, మాట్లాడ. మీకు ఆశీర్వాదాలు కావాలంటే నోటితో మాట్లాడతారు. వినండి, దేవుడు అంటున్నాడు ఏమని? నా కొరకు నువ్వు ఒక పని చేస్తే కనుక నువ్వు ఎక్కడున్నావు అక్కడికే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు. ఏం చేయాలి నువ్వు? నా కొరకు నువ్వు మంటి బలిపీఠమును కట్టి దాని మీద ఏం చేయాలి? నువ్వు దహన బలులు అర్పించినట్లయితే, నువ్వు ఎక్కడైతే బలులు అర్పించవో అక్కడికే నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, నేను నీ యొద్దకు వచ్చి ఆశీర్వదించాలంటే నువ్వు ఒక పని చేయాలా? ఏం చేయాలి? మంటి బలిపీఠమును నా కొరకు నువ్వు కట్టాలి. దేవుడు రావడానికి రెడీ, రావడానికి సిద్ధమే. కానీ ఆయన రావాలంటే ముందు నువ్వు చేయవలసిన పని ఏంటి చెప్పనా? బలిపీఠం కట్టాలి. ఏ బలిపీఠం అది? మంటి బలిపీఠమును కట్టాలి. ఏమంటే ఈ బలిపీఠం అంటే ఏంటో, ఏమంటే ఇది పాత నిబంధనలో ఏం జరిగిందో, కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఈ బలిపీఠం ఎలా మారిందో, ఏమైందో ఈ రాత్రి నేను మాట్లాడతాను. ఓకే, జాగ్రత్తగా మీరు మనసు పెట్టి ఆలకిస్తే చక్కని విషయాలు ఈ రాత్రి మీరు వినబోతున్నారు. ఓకేనా? హలో, ఆర్ యు రెడీ? హలో హలో అనగానే అందరూ ఒకసారి తిరిగి నన్ను పలకరించండి. హలో. అయ్యి బాబు, ఏమండి ఏదో 50 రోజులు ఉపవాసం ఉన్నట్టున్నారు ఏంటండి బాబు? కొంచెం గట్టిగా పలకరించండి. హలో. కుదరదు, ఇంకా సౌండ్ ఎదిరిపోవాలి. హలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడే అంటున్నాడు ఏమని? ఎన్నో ప్రాబ్లమ్స్తో మీరు ఉండొచ్చు, మీరు కావచ్చు, బయట వారు కావచ్చు. నీ ప్రాబ్లం నుండి గొప్ప విడుదల పొందాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి రాత్రి చెప్పబోతున్నా. జాగ్రత్తగా వినండి. దేవుడు అన్నాడు, గాడ్ స్టేట్మెంట్ ఏంటంటే, నా కొరకు మంటి బలిపీఠమును కట్టి దాని మీద దహన బలు అర్పించినట్లయితే కనుక నువ్వు ఎక్కడ బలిపీఠం కట్టవో అక్కడికే నేను వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అయితే దేవుడు మన దగ్గరకు వచ్చి ఆశీర్వదించాలంటే ఏం కట్టాలి? చెప్పాలి, ఏం కట్టాలి?
బలిపీఠం కట్టాలి కదా. ఈ బలిపీఠం గురించినటువంటి ఒక సమాచారాన్ని బైబిల్లో మీకు ఇచ్చి క్రొత్త నిబంధనలోకి వద్దాం. ఓకేనా? జాగ్రత్తగా వినండి. పాత నిబంధన గ్రంథంలో ఒక అద్భుతమైన ఘట్టం. యు నో దాట్ మనందరికీ బాగా జగమెరిగిన సత్యం అన్నట్లు బైబిల్ పరిచయం ఉన్న ఎవరికైనా అర్థమైపోతుంది. ఒక సైన్యాధిపతి ఉన్నాడమ్మా. ఎవరు చెప్పండి? సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏ దేశమునకు సైన్యాధిపతి అంటే సిరియా దేశమునకు సైన్యాధిపతి. ఏ దేశం చెప్పండి? సిరియా దేశం యొక్క సైన్యాధిపతి ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు చెప్పేసి కూడా గట్టిగా చెప్పండి. ఎవరు? నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా. సిరియా దేశం అనేది ఉంది, చూసారా? ఇది ఎంత భయంకరమైన దేశం అంటే దేవునికి విరుద్ధమైనటువంటి భయంకరమైన విగ్రహారాధన సంబంధమైన దేశమే. దేవునికి ఏమాత్రమో చోటు లేని దేశమే ఈ సిరియా దేశం. ఒక మాట చెప్పనా, నేను బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తాను కాబట్టి నాకు కొంచెం లోపలికి డీప్గా వెళ్ళి చెప్పాలంటే రాబోయే కాలంలో ఎవరు రాబోతున్నారు? యేసుప్రభువు రాకడకు ముందు అబద్ధ క్రీస్తు అనేవాడు, అంత్యక్రీస్తు అనేవాడు రాబోతున్నాడు కదా. యాక్చువల్ అంత్యక్రీస్తు అనే మాట మనం పలకూడదు, బైబిల్లో లేదు అలాగా. అంత్యక్రీస్తు అనే మాట బైబిల్లో ఉండదు. క్రీస్తు విరోధి. ఏమండి? ఆ క్రీస్తు విరోధి అనేవాడు రాబోతున్నాడు కదా. వాడు ఎక్కడి నుంచి రాబోతున్నాడంటే ఈ సిరియా దేశం నుంచే రాబోతున్నాడు. అంటే సాతానికి నిలయమైనటువంటి ప్రదేశమే సిరియా దేశం. అంత భయంకరమైన సిరియా దేశానికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతని పేరేంటి చెప్పండి? చెప్పాలి. ఎవరు చెప్పండి? నయమాన్ కదా. ఈ నయమానికి దేశానికి సైన్యాధిపతి అయినటువంటి వాడికి ఏముందమ్మా? కుష్టి రోగం. చెప్పండి అందరూ, ఏముంది? కుష్టి రోగం. ఏమండి? సైన్యాన్ని నడిపించే సైన్యాధిపతికి కుష్టి రోగం ఉంటే అతన్ని ఎలాగ సైన్యాధిపతిగా పెట్టుకున్నా నాకు అర్థం కాదు. ఒక విషయం, సామాన్యంగా ఒక పోలీసు ఉద్యోగం రావాలనుకో, సరే ఇక్కడ డిపార్ట్మెంట్కి వెళ్తా అవుతుంది. ఒక పోలీసు ఉద్యోగం రావాలంటే వాడిని ఎన్ని టెస్టులు పెడతారండి? ఏమంటే వాడి రన్నింగ్ చూస్తారు, బాడీ చూస్తారు, ఎత్తు చూస్తారు, ఏమంటే ఎంత చూస్తారు కదా. ఇన్ని టెస్టులు పాస్ అయిన తర్వాత మాత్రమే అతనికి ఏమి ఇస్తారు చెప్పండి? చిన్న పోలీసు ఉద్యోగం ఇస్తారు కదా. అలాంటిది దేశానికే సైన్యాధిపతిగా ఉన్నటువంటి అతనికి కుష్ఠరోగం ఉంటే ఆ పోస్ట్ ఎలాగిచ్చారు మరి ఆయనకి అంటే? వినండి, అతనికి కుష్ఠరోగం ఎక్కడుందంటే ఏమండి పైకి కనిపించే స్థలంలో లేదు, రహస్యకరమైనటువంటి ఎక్కడో, ఏమండి ఇక్కడో లేకపోతే ఎక్కడో, మొత్తం మీద సంథింగ్ ఎవరు చూడనటువంటి ప్రదేశంలో అతనికి కుష్ఠరోగం ఉంది. అయితే ఎక్కడ బయలుపడింది ఇది? వినండి, రాజు ముందు ఎలా ఉన్నాడు ఇతను? చాలా గంభీరంగా ఉన్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు. ఏమంటే ప్రజల ముందు చాలా గంభీరతను ప్రదర్శిస్తున్నాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు ఇతను? తనకున్న రోగాన్ని బట్టి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అలాంటి టైంలో ఏమండి ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకురాబడినటువంటి ఒక చిన్నపిల్ల అంది, అయ్యా నీ బాధ నేను చూడలేకపోతున్నా, పైకేమో రాజు ముందు గంభీరంగా ఉన్నవాడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగ ఏడుస్తున్నావేంటి? ఈ రోగం పోవాలంటే నా దేశంలో ఎవరున్నారు? ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే కనుక నీ రోగం ఏమవుతుంది? పోతుందని చెప్పినప్పుడు ముందే తను ఒప్పుకోలేదు. కానీ భార్య మాటలు విన్న మొత్తం మీద బయలుదేరి వెళ్ళాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు, ఇదంతా చెప్పడానికి టైం కాదు. కానీ ఎక్కడికి వచ్చాడంటే ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఏ దైవజనుడు చెప్పండి? ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా దగ్గర సింపుల్గా మాట్లాడాడు. ఏమని? అయ్యా నువ్వు వెళ్ళి పలానా నది, ఏ నది అది? యోర్దాను నదిలోకి వెళ్ళి నీవు 7 మార్లు మొలగమన్నాడు. అన్న మాట ప్రకారంగా వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? 7 మార్లు నీటిలో మొలగగా ఏం జరిగింది? ముందైతే వెళ్ళనన్నాడు. ఒక మాట చెప్పమంటారా? ఆ నదిలోకి వెళ్ళి మొలగమనగానే ఇతను కోపం వచ్చింది. ఎందుకంటే ఆ యోర్దాను నది ఏమాత్రం మంచిది కాదు. నిజంగానే దాని స్టోరీలకు వెళ్తే మీకు అర్థమవుతుంది, యోర్దానులో ఉన్న నీళ్లు ఏమాత్రం మంచివి కాదు. ఈ రోజున ఏం జరుగుతుంది? వ్యాపారం చేస్తున్నారు కొంతమంది కదా మనోళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? యెరూషలేములో ఏం పట్టుకొస్తున్నారు? మట్టి, నీళ్లు, ఏమంటే ద్రాక్షరసం, అక్కడ ఉన్నటువంటి ఆలివ్ ఆయిల్ ఇవన్నీ పట్టుకొచ్చి చక్కగా ప్యాకింగ్ చేసి చక్కగా వ్యాపారం చేస్తున్నారు, అమ్ముతున్నారు కదా. అయితే వినండి, యోర్దాను నదిలో నీళ్లు కూడా బాటిల్తో తెస్తున్నారట. యోర్దాను నదిలో నీళ్లు ఏమాత్రం మంచివి కాదు. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అది చెప్పడానికి సందర్భం కాదు. కానీ ఇతను అన్నాడు, చిచి ఇంత చండాలమైన నీళ్ళు నన్ను మొలకమంటాడా? నా దేశంలో ఎన్నో అద్భుతమైన నీళ్లు ఉండగా దీంట్లో మొలకమంటాడు ఏంటి అన్నప్పుడు తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ కూడా వారు చెప్పిన మాటలు విని మళ్ళీ తిరిగి మొత్తం మీద వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? దాంట్లో మొలగగా ఏం జరిగింది? అద్భుతమైన స్వస్థత వచ్చింది. స్వస్థత అయిన తర్వాత ఏం చేశాడు ఈయన? హలో వినండి సార్, స్వస్థత అయిన తర్వాత అక్కడి నుంచి అలాగే తన దేశానికి వెళ్ళలేదు. కానీ ఏం చేశాడో చదవండి ఒకసారి. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16 చదవండి. ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, అంతకుముందు వచనం కూడా చదువుతుంది.
15 చదవండి. అప్పుడతడు తన పరివారముతో కూడా, వినండి, ఎవరు అప్పుడు అతడు అంటే ఎవరు చెప్పండి? నయమాను తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు. అమ్మ ఎప్పుడిది స్వస్థత కలిగిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత తన దేహం ఎలా మారిపోయిందట? పసిపిల్ల దేహంలో మారిపోయింది. ఆ స్వస్థత అయిన తర్వాత ఏం చేశాడు? తన పరివారంతో కలిసి దైవజనుని దగ్గరకు వచ్చి తిరిగి వచ్చి దైవజనుని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. వినండి సార్, ఒక ఇతను అంజుడు, ఇది మైండ్లో పెట్టుకోండి. ఇతను ఎవరంటే క్రైస్తవుడు కాదు, దేవుని బిడ్డ కాదు, ఒక అన్య దేశానికి సంబంధించినటువంటి సైన్యాధిపతి. తనకు జరిగినటువంటి స్వస్థతను బట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి తిరిగి దైవజనుడి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఈ భూమిలో, ఈ భూలోకములో ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నేను ఎరుగుదునని చెప్పి ఆయన ఏమంటున్నాడు? చదవని తర్వాత వదిలిపెట్టద్దు, కంటిన్యూ చదవాలి. ఇప్పుడు ఇది వినండి. ఇప్పుడు నీవు నీ దాసుడనైనా హలో సార్, ఎవరితనో ఒక దేశానికి ఆగండి, ఒక దేశానికి సైన్యాధిపతి. చెప్పండి ఎవరు ఇతను? రాజు తర్వాత స్థానం సైన్యాధిపతి అయ్యుండి కూడా ముందు నీళ్లలో మొలగమంటే ఏమన్నాడు? అక్కడికి వెళ్ళమంటే చెండాల మీద నీళ్ళలో మొలగమంటాడు, వెళ్ళిపోదాం అనుకున్నాడు దైవజనునికి విరుద్ధంగా. కానీ ఎప్పుడైతే కార్యం జరిగిందో దైవజనుని ముందు నిలబడి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇప్పుడు ఎవరు ఏమని మాట్లాడుతున్నారు? ఇప్పుడు నీ దాసుడనైనా నా యొద్ద. హలో ఆగండి, ఎలా మారిపోయింది చూసా స్టోరీ. ఎప్పుడైతే కార్యం జరిగిందో ఆయన ముందు అంటున్నాడు, నీ దాసుడనైనా నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని. ఆగండి, ఇంక ఇవన్నీ చదివితే మనకు టైం వేస్ట్ అయిపోతుంది. కానీ అయ్యా, జరిగిన కార్యాన్ని బట్టి నీకు కొంత కానుక ఇద్దాం అనుకున్నాను, తీసుకోమనగానే దైవజనుడు ఏమన్నాడు చెప్పండి? ఈ కానుక నాకు అవసరం లేదు, నువ్వు తీసుకెళ్ళిపోమన్నాడు. రైట్, వినండి, కానుకతో తీసుకెళ్ళిపోమన్నాడు. తీసుకువెళ్ళిపోమన్నప్పుడు నయమాన్ ఏం చేయాలి చెప్పండి? సైలెంట్గా కానుక కట్టుకుని వెళ్ళిపోవాలా? చెప్పరమ్మా, పట్టుకెళ్ళిపోవాలి కదా. ఏం చేశాడు తర్వాత? ఇప్పుడు తర్వాత మ్యాటర్ ఉంటుంది, చదవండి. ఎప్పుడైతే కానుక తీసుకోమన్నాడు ఆయన అన్నాడు, నాకు వద్దన్నప్పుడు బతిమాలాడు. అయ్యా నువ్వు అలాగన్నది తీసుకోమంటే ఏమంటే, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో యెహోవా జీవముతోడు, ఈ కానుక నాకు వద్దు, పట్టుకోమన్నాడు. పట్టుకోమన్నప్పుడు తను తిరిగి ఏం అడుగుతున్నాడు చదవండి. యెహోవా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైనా యెహోవా జీవముతోడు నేనేమియు తీసుకొనను అని చెప్పెను. నయమాను చాలా బ్రతిమాలాడు కానుక తీసుకోమని, అయినా సరే ఒప్పుకోలేదు, నాకు వద్దన్నాడు. ఒప్పకపోయాను. అప్పుడు ఆగండి, ఇక్కడ జాగ్రత్తగా మైండ్ పెట్టుకునే మాట. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి యొక్క బలినైనను, వినండి, ఇతరమైన దేవతలకు నేను ఇక మీదట అర్పించను అంటే అర్థం ఏంటి? అంతవరకు ఏం చేశాడు చెప్పండి? దేశంలో అర్పించాడు, దేవతలకు అర్పణలు చేసినటువంటి ఈ మనుషుడు ఎప్పుడైతే దేవుని యొక్క కార్యం జరిగిందో అప్పుడు వచ్చి ఉంటున్నాడు ఏమనంటే, ఇక మీదట లోకములో ఉన్నటువంటి దేవుళ్లలో యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు లేని నాకు తెలుసు, కనుక నేను ఇక మీదట ఏం చేయను? ఇతరమైన దేవతలకు బలులు అర్పించును అని చెప్పి ఏమంటున్నాడు చదవని తర్వాత? హలో, 2 కంచర గాడిదలు మోయుపాటు మన్ను. ఆగండి, మన్ను అంటే ఏంటి చెప్పండి అమ్మా? మన్ను అంటే ఏంటి చెప్పాలి? మట్టి నాకు ఇప్పించకూడదా అని ఎలీషా గారిని ఆయన అడిగినట్లుగా మనం చూస్తున్నాం. వినండి, కానుకిస్తాను అంటే వద్దన్నాడు. వద్దన్నప్పుడు తెలిగి సైలెంట్గా వెళ్ళిపోవడానికి బదులు ఏమడుగుతున్నాడు ఇతను? అమ్మా ఏమడుగుతున్నాడు చెప్పాలి, మాట్లాడాలి, నోటి మాట రావట్లేదు. ఏమడుగుతున్నాడు? మట్టి అడుగుతున్నాడు. ఏం మట్టి? 2 కంచర గాడిదలు మోసేటంత మట్టి నాకు ఇప్పించకూడదా అని అడిగాడు. ఏమండి ఈయనకి ఎందుకండి మట్టి? హలో ఉన్నారా? ఈయనకి మట్టి ఎందుకండి? సైలెంట్గా వెళ్ళిపోవాలి కదా. కానుక వద్దన్నప్పుడు సైలెంట్గా వెళ్ళిపోవాలి తన దేశానికి. కానీ ఏమడుగుతున్నాడు? నువ్వు కానుక తీసుకోకపోతే తీసుకోపోయావు, కానీ నాకు మాత్రం ఒకటి ఇప్పించను ఆయన అన్నాడు. ఏమి ఇప్పించమని అడిగాడు చెప్పండి? మట్టి కావాలన్నాడు. ఎందుకు ఈ మట్టి? ఆ దేశంలో మట్టి లేదా వారికి? వాళ్ళ దేశంలో మట్టి లేదా? దేశంలో ఉంది. మరి ఎందుకు అడిగాడు ఇతను? చెప్పాలి, మాట్లాడాలి. ఇతనికి మట్టి ఎందుకు? వాళ్ళ దేశంలో మట్టి ఉండగా ఈ మట్టిని అతను అడగడానికి గల కారణం ఏంటంటే, ఇతను మైండ్ చూడండి ఎంత అద్భుతమైన మైండ్ అంటే, ఇతను
ఇతను ఏమనుకున్నాడు తెలుసా, ఇప్పుడు నేను నా దేశం వెళ్ళిన తర్వాత ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి ఏం చేయాలి చెప్పాలి, ఏం చేయాలి? బలర్పించాలంటే బలిపీఠం కట్టాలి. పాత నిబంధన అంతా కూడా వినండి. అబ్రహాము గారు స్టోరీ చూసుకుంటే కనుక ఎక్కడ బలిపీఠం కడితే అక్కడికి దేవుడు వచ్చి ఆయన ఆశీర్వదించుకుంటూ వచ్చేసాడు. బలిపీఠం కట్టిన ప్రతి చోట దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇతను అడుగుతున్నాడు ఏమనంటే, ఒక అన్య దేశపురు సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ అంటున్నాడు, అయ్యా నువ్వు కానుక ఎలాగా తీసుకోలేదు, కానీ నేను వెళ్ళిపోయేటప్పుడు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు కావాల్సింది ఒకటి నాకు కావాలి, నువ్వు ఇప్పించమని అడిగాడు. ఏమంటే మట్టి కూడా అడగవలసిన పని ఉందా? అయినా కూడా ఏమన్నాడంటే, 2 కంచర గాడిదలు మోయపటి మన్ను నాకు ఇప్పించకూడదా అని మట్టి అడిగి మట్టి తీసుకుని అతను వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. మట్టి ఎందుకు అంటే చూడండి, ఇతను ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన కలిగిన వాడంటే, నా దేశం వెళ్ళిన తర్వాత యెహోవా దేవునికి ఆరాధన చేయాలి, బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టాలంటే నా దేశంలో ఉన్న మట్టితో బలిపీఠం కట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న మట్టి దేంతో తడవబడింది? అన్య దేవతల యొక్క రక్తముతో తడవబడినటువంటి మట్టి, శాపగ్రస్తమైనటువంటి మట్టితో ఇంత పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి ఆ మట్టితో బలిపీఠం ఎలా కట్టగలను? ఇది ఈ ఆలోచన చేసిన వాడు ఒక ఇశ్రాయేలీయుడు కాదు, ఒక క్రైస్తవుడు కాదు, ఒక అన్య దేవత ఆరాధికుడు అయినటువంటి ఒక నయమాన్ ఎలాంటి ఆలోచన చేశాడు చూడండి. నా దేశం వెళ్ళిన తర్వాత ఈయనకి బలిపీఠం కట్టాలనుకున్నాడు. ఓకే, సైలెంట్గా వెళ్ళిపోయి ఆ దేశంలో మట్టితో బలిపీఠం కట్టలేదు, కానీ దైవజనుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా నేను నా దేశం వెళ్ళిన తర్వాత ఈ దేవునికి తప్ప మరి దేనికి నేను బలిపీఠాన్ని కట్టలేను, అర్పించలేను. అయితే ఈ పరిశుద్ధుడైన యెహోవా దేవునికి బలిపీఠం కట్టాలి కనుక అలాగని చెప్పి నా దేశంలో ఉన్న మట్టితో బలిపీఠం కట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి మట్టి దేంతో తడవబడింది చెప్పండి? అన్య దేవతల యొక్క బలుల యొక్క రక్తంతో తొడబడిన మట్టితో ఇంత పరిశుద్ధ దేవునికి నేను బలిపీఠం ఎలా కట్టగలను చేత నాకు మట్టి పెంచమన్నాడు. బలిపీఠానికి అంత ప్రాముఖ్యత ఉంది పాత నిబంధన గ్రంథంలో. అలా ఉన్నారు ఇక్కడ గడిగే పని హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అన్నాడేమని, నీవు మంటి బలిపీఠమును నా కొరకు కట్టి దాని మీద దహన బలి అర్పించినట్లయితే నువ్వెక్కడున్నావో అక్కడికే వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున ఆశీర్వాదాల కోసం మనం పరిగెడుతున్నాం. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడికి పరిగెట్టద్దు, నేను చెప్పినట్టు నువ్వు చేయి చాలు, నేనే నీ దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏం చేయాలి ఆయన చెప్పింది? చెప్పాలి. మంటి బలిపీఠమును నా కొరకు నువ్వు కట్టు, దహన బలి అర్పించు చాలు, నువ్వు ఎక్కడ బలిపీఠం కట్టు అక్కడికి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పినటువంటి మాట. పాత నిబంధన గ్రంథం అంతా కూడా చూడండి. పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఆది కాండం దగ్గర నుండి యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా బలిపీఠాలు కట్టుకుంటూ వచ్చారు. ఆ బలిపీఠం కట్టబడిన ప్రతి చోట కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. దేవుడు అన్నాడు ఏమని, ఆయన ఇచ్చిన వాగ్దానం, నువ్వు నా కొరకు మంటి బలిపీఠం కట్టి దాని మీద నీ దహన బలి అర్పించినట్లయితే నువ్వు ఎక్కడైతే బలిపీఠం కట్టవో అక్కడికే వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన వాగ్దానం ప్రకారం పాత నిబంధనలో బలిపీఠాలు కట్టబడిన ప్రతి చోట దేవుడు ఆ స్థలమునకు వెళ్ళి వాళ్ళని ఏం చేశారు? ఆశీర్వదించారు, దీవించారు. దేవుని చేత ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? బలిపీఠమును కట్టాలి. బలిపీఠం కట్టాలంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి మట్టి చెప్పండి? ఇశ్రాయేల్ దేశం వెళ్ళి అక్కడి నుంచి తేవాలా? గమనించండి. ఎందుచేతంటే మహానుభావుడు దేశానికి సైన్యాధిపతి అయ్యుండి కూడా ఏం పట్టుకెళ్ళిపోయాడు? బలిపీఠం కట్టడానికి ఏం పట్టుకెళ్ళాడమ్మా? మట్టి తీసుకెళ్ళి బలిపీఠం కట్టాడు మహాదేవునికి. ఎందుకంటే ఆ భూమి ఏంటది? పరిశుద్ధ భూమి. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి భూమికి ఏం పేరుంది? పరిశుద్ధ భూమి అనే పేరుంది. అందుకే ఈ పరిశుద్ధ దేవునికి ఈ పరిశుద్ధ మట్టితోనే బలిపీఠం కట్టాలని చెప్పి అక్కడి నుంచి మట్టి పట్టుకెళ్ళి బలిపీఠం కట్టాడు కదా. ఇప్పుడు వినండి, మరి ఈ లెక్కల్లో చూస్తే కనుక దేవుని చేత మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే బలిపీఠం కట్టాలి, తప్పదో. మరి బలిపీఠం కట్టాలంటే మట్టి ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు యెరూషలేం వెళ్ళి యెరూషలేం నుంచి మట్టి తేవాలా అంటే అక్కర్లేదు. కానీ విషయం ఏంటంటే చాలామంది ఈ రోజున ఎంత భ్రమ పెడుతున్నారంటే మన వాళ్ళు కొంతమంది. ఆరాధన ఛానల్లో వస్తాడు ఒక ఆయన, సామలకోట మా పక్కనే, మా పక్కూరే, సువార్తరాజు గారు. ఆయన యాడ్ ఉంటుందని యాడ్ కూడా ఆ నెంబర్లన్నీ కూడా 7 అనే నెంబర్ ఉంటుంది ఎక్కువ. 7 అని చెప్తాడు లాస్ట్లో. ఒక ప్యాకింగ్ చూపిస్తాడు, ఇది యెరూషలేం నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి, నీళ్లు, ఇవన్నీ చెప్పుకొచ్చి ఇది యాక్చువల్లీ దీని ఖరీదు 5,000, మీకు కాబట్టి 2,000. మళ్ళీ బంపర్ ఆఫర్ ఒకటి దీనికి. ఏంటిది? వ్యాపారం బాగుంది కదా. వ్యాపారం ఎక్కడి నుంచి అంట?
యెరూషలేము తెచ్చారంట. యాక్చువల్లీ ఖరీదు 5,000 అంట. మీరు తీసుకుంటే కనుక మీకు ఆఫర్ ఏంటంటే 2,000కి మీకు ఇచ్చేస్తా. ఆవా, ఎంత దారుణం అండి ఇదే. విషయం ఏంటంటే ఇదంతా వ్యాపారం చేసుకునే వాళ్ళు చేసే పనులు అవి కాదు. ఇప్పుడు ఖచ్చితంగా మనం బలిపీఠం కట్టవలసిందే. కానీ మట్టి ఎక్కడి నుంచి తేవాలి? ఎక్కడి నుంచి తేవడం కదా నేను చెప్తామేనండి. ఏమండి, ఖచ్చితంగా కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కూడా మనం బలిపీఠం కట్టాలి. అయితే మట్టి ఎక్కడి నుంచో తేవక్కర్లేదు. ఎందుకు చెప్పంటారా? ఇది నిన్ను దేవుడు మనల్ని దేంతో చేశాడు చెప్పండి? ఇది దేంతో చేయబడింది? మట్టితో చేశాడు కదా దేవుడు. ఇప్పుడు నువ్వు మట్టి తెచ్చి బలిపీఠం కట్టక్కర్లేదు, కానీ మంటి ఘటమైన నీవే. యేసయ్య ఒక మాట అన్నాడు తెలుసా కొత్త నిబంధనలు ఏమని? బిడ్డ, నీకు ప్రాబ్లం వచ్చిందా, సమస్య వచ్చిందా, నువ్వు ఎక్కడికి పరిగెట్టద్దు. ఎక్కడికి రమ్మని చెప్పనా? నీవు ప్రార్థన చేయనప్పుడు ఒక మాట ఉంటుంది, యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, 5:13 ఏమని? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడేమి చేయవలెను? ప్రార్థన చేయవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చెయ్యాలి. మనం చేస్తామా? మనం ప్రార్థన చెయ్యం. వినండి, ఏం చేస్తాం? కనపడిన వాళ్ళందరికీ చెప్తాం. ఏమండి నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని కనపడిన వాళ్ళందరికీ ప్రార్థన చేయమని చెప్తాం తప్ప బైబిల్ ఏం చెప్తుంది అది చెయ్యం మనం. బైబిల్ ఏం చెప్తుంది? ఎవరికైతే ప్రాబ్లం వచ్చిందో ముందు వాడు ప్రార్థన చెయ్యాలి. కానీ జరిగేదేంటి చెప్పండి? ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రార్థన చేయడు. ఏం చేస్తాడు చెప్పండి? కనపడిన వాళ్ళందరికీ నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి చెప్తాడు తప్ప ప్రాబ్లం వచ్చినోడు ప్రార్థించాడు. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం ఇన్ ద బైబిల్. మెయిన్ ప్రాబ్లం ఇన్ అవర్ కమ్యూనిటీ. మన క్రైస్తవ సమాజంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం వచ్చినోడు ప్రార్థన చేయమని దేవుడు చెప్తే మనోళ్ళు ఏం చేస్తారు? కనపడిన వాళ్ళందరికీ ప్రార్థన చేయమని చెప్తా ఉంటారు. వినండి, ప్రాబ్లం వచ్చిన వాడు ప్రార్థన చేయడం దేంతో సమానం అంటే అప్లికేషన్ పెట్టడంతో సమానం. అప్లికేషన్ పెట్టడం ఏంటి? ఉదాహరణకి ఇక్కడ ఏదో కంపెనీ ఉందండి, కంపెనీలో నాకు ఉద్యోగం వస్తుందని తెలిసి నేను ఏం చేయాలి? ఫస్ట్ మాట్లాడాలా? కంపెనీలో ఉద్యోగం వస్తుంది, దాని అంతటికి నేను ఎలిజిబుల్ అని తెలిసి ఫస్ట్ నేను ఏం చేయాలి చెప్పాలి? అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టకుండా నేనేం చేశాను తెలివిగా? నాకు ఎమ్మెల్యే గారు తెలుసు, ఎంపీ గారు తెలుసు అని ఎమ్మెల్యే గారి ద్వారా రికమెండేషన్ ఫోన్ కొట్టించా. ఎమ్మెల్యే గారు ఫోన్ చేయగానే కంపెనీ ఓనర్ గారు ఫోన్ తీసుకున్నాడు. ఏమంటే నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా, నా పేరు మీద ఒక అబ్బాయి వస్తాడు, ఆయనకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పాడు. ఎవరంటే ఎమ్మెల్యే గారు. ఎవరితో? కంపెనీ ఓనర్తో. అప్పుడు కంపెనీ ఓనర్ అన్నాడు, సరే సార్ మీరు చెప్పినట్టు ఆయనకు ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి ఆ కంపెనీ ఓనర్ తన టేబుల్ మీద ఏం చూస్తాడు? సౌండ్ నాకు ఏమని పట్ల ఏం చూస్తాడు అంటే రికమెండేషన్ వెళ్ళకముందే టేబుల్ మీద ఏముండాలా? కొంచెం గట్టిగా చెప్పండి, ఏముండాలి? అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ లేకుండా రికమెండేషన్ పనిచేస్తుందా? చెప్పరామండి, పని చేయదు కదా. ఇప్పుడు వినండి, ఎవరికైతే ప్రాబ్లం వచ్చిందో వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేంతో సమానం అంటే దేవుని దగ్గర అప్లికేషన్ పెట్టడంతో సమానం. వినండి, కాక నువ్వు ప్రార్థన చేయకుండా నీ కోసం ఎవరు ప్రార్థన చేసినా అది అప్లికేషన్ అవుతుంది. ఏమవుతుంది? మీకు అర్థమైన చెప్తామేనండి. ఇప్పుడు నేను ఉన్నాను, నా ప్రాబ్లం వచ్చింది. నా ప్రాబ్లం రాగానే ఫస్ట్ నేను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను చేసిన ప్రార్థన దేంతో సమానం? అప్లికేషన్తో సమానం. అలా కాకుండా నేనేం చేశా? ప్రాబ్లం వచ్చింది నేను ప్రార్థన చేయకుండా మీ అందరితో చెప్పాను, ఏమండి నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నాను. మీరందరూ ఏం చేస్తున్నారు? రోజు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ చేసే ప్రార్థన నా కొరకు రికమెండేషనే తప్ప అప్లికేషన్ కాదు. ఇప్పుడు ప్రాబ్లం చెప్పమంటారా? దేవుని దగ్గర ఒక అప్లికేషన్ లేదంట, అన్ని రికమెండేషన్లే. ఉద్యోగం ఎవరికెవరో తెలియట్లేదు బాబా ఆయనకి. హలో హలో ఉన్నారా? ఇవనండి, ఆ అప్లికేషనే బలిపీఠం. ఎలాగో నేను చెప్పనమండి. ఎప్పుడైతే నీకు ప్రాబ్లం వచ్చిందో యేసు ఏమన్నా తెలిసిన ప్రాబ్లం రాగానే ప్రార్థన చేయమని చెప్పాడు యాకోబు పత్రికలో. కొత్త నిబంధనలు యేసు ప్రభువే స్వయంగా చెప్పాడేమని. నీవు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలి? గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ఎవరి వైపు చూడాలి? చెప్పాలి. నీకు ప్రాబ్లం రాగానే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? యేసయ్య చెప్తున్నాడు, గదిలోకి వెళ్ళి తలుపు మూసి ప్రార్థన చేయి అన్నాడంటే దాని అర్థం ఏంటంటే నీకు ప్రాబ్లం రాగానే యేసయ్య నీ వైపు చూస్తాడట. అయ్యో నా బిడ్డకు ప్రాబ్లం వచ్చింది, సమస్యతో ఉన్నది, గదిలోకి వస్తుందేమో, తలుపేస్తుందేమో, ఆ గదిలోకి వెళ్ళి నేను ఆమెతో విందాం, ఆమె చెప్తున్నటువంటి ప్రాబ్లం అంతా మేము విందాం అనే యేసయ్య ఏం చేస్తున్నాడంటే ప్రాబ్లం రాగానే నువ్వు గదిలోకి వస్తావని ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే ప్రాబ్లం రాగానే గదిలోకి వెళ్ళి తలుపు మూసి ప్రార్థన చేయి అన్నాడంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రాబ్లం రాగానే ఎప్పుడైతే గదిలోకి వచ్చి తలుపు వస్తావో ఆ గదిలోకి నేను వస్తా, నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు, దానికి పరిష్కారం ఇస్తానని దీని అర్థం. కానీ మనోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ప్రాబ్లం రాగానే ఎక్కడెక్కడికో పరిగెట్టి ఎవరితో చెప్తారు తప్ప ఎక్కడికి వెళ్ళడం లేదు.
ఎక్కడికి వెళ్ళి గదిలోకి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు తలుపు వేసి మోకాళ్ళేసి ఎప్పుడైతే చేతులు చాపావో దేవుని వైపు, నువ్వు ఎలా మారిపోయావంటే ఒక బలిపీఠంగా మారిపోయావు, ఒక మట్టి బలిపీఠంగా మారిపోయావు. హల్లెలూయా. దేవుడు మన గదిలోకి వచ్చి మనం దీవించాలంటే ఏం చేయాలి చెప్పండి? మన ఇంటిలో బలిపీఠం కట్టాలి. బలిపీఠం ఎక్కడి నుంచి కట్టాలి? ఎక్కడి నుంచి తేవాలి? మట్టి. నువ్వు ఎక్కడి నుంచి తేవక్కర్లేదు. నువ్వే ఎప్పుడైతే గదిలోకి వెళ్ళి తలుపు వేసి మోకాళ్ళేసి దేవుని వైపు చేతులు చెప్పావో, నువ్వు ఎలా మారిపోయావు? ఒక మంటి బలిపీఠంగా మారిపోయావని అర్థం. ఎక్కడైతే బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తామో నీ హృదయమే ఒక బలిపీఠం అయిపోవాలి. నువ్వు ఎప్పుడైతే గదిలోకి వెళ్ళి తలుపు మూసి మోకాళ్ళేసి దేవుని వైపు చూస్తున్నావో, నీ హృదయమే ఒక బలిపీఠమై, నీ హృదయం అనే బలిపీఠం మీద నుండి చేయబడిన ప్రార్థన అనే ధూపం దేవుని సన్నిధికి వెళితే ఆ దేవుడు ఎక్కడికి వస్తాడు చెప్పండి? నువ్వు ఎక్కడైతే బలిపీఠంగా మారిపోయావో అక్కడికే ఆయన వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన దగ్గరకు వచ్చి దీవించాలన్నా ఆశీర్వదించాలన్నా మనం ఏం చేయాలి? సర్వలేసాముడు ఏం చేయాలి? బలిపీఠం కట్టాలి. పాత నిబంధనలు ఎంతోమంది బలిపీఠాలు కట్టారు, కానీ ఒక అన్యుడైనటువంటి సైన్యాధిపతి ఇంత పరిశుద్ధ దేవునికి నా దేశం వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టి ఆరాధించాలనుకుని ఆ దేశంలో ఉన్న మట్టితో కాదు, కానీ ఏ మట్టి పట్టుకెళ్ళాలనుకున్నాడు చెప్పండి? పరిశుద్ధ భూములు ఉన్నటువంటి మట్టిని తీసుకెళ్ళి బలిపీఠం కట్టాలనుకున్నాడు. అయితే కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ మనం మట్టి తీసుకురావసరం లేదు, కానీ మట్టి తీసుకొచ్చి బలిపీఠం కట్టిన అవసరం లేదు, కానీ మనమే ఒక బలిపీఠంగా మారిపోవాలి. అలాగా క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక బలిపీఠంగా మారిపోయిన ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఎవరో చూపించడానికే ఈ ఇంట్రడక్షన్ అంతా చెప్పుకుంటూ వచ్చా. హలో, నా ప్రసంగం ఇంకా స్టార్ట్ చేయలేదండోయ్. అయ్యారు ఏమనుకోకండి, ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నా. చెప్పండి, ఏదన్నా మనకి దీవెనల ఆశీర్వాదం కావాలంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మన దగ్గరికి వస్తాడు. ఏ విన్నారమ్మా? మా 5-6 మంది మాట్లాడలేదు, కొంచెం గట్టిగా చెప్పండి. ఆయనే రావాలంటే ఏం చేయాలి? మనం బలిపీఠం కట్టిన ప్రతి చోటుకు వచ్చి దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఒక అన్యుడు ఏం చేశాడు చెప్పండి? స్వస్థత పొందిన తర్వాత తన దేశం వెళ్ళి ఏం చేయాలనుకున్నాడు? యెహోవా దేవుడికి ఆరాధించాలనుకుని ఎక్కడి నుంచి మట్టి పట్టాలనుకున్నాడు? పరిశుద్ధ భూమి అయినటువంటి ఇశ్రాయేలు దేశం నుంచి మట్టి పట్టుకెళ్ళి మరి బలిపీఠం కట్టి ఆరాధించాడు తన దేశంలో. మరి కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికి మనం బలిపీఠం కట్టనవసరం అవసరం లేదు, కానీ మట్టి తేవక్కర్లేదు, కానీ మనమే ఒక బలిపీఠంగా మారిపోవాలి. అలాగ ఒక బలిపీఠంగా మారిపోయిన ఒక మహానుభావుడు ఈయన కూడా సేమ్ వినండి, ఇదే కేటగిరీకి సంబంధించిన వాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆయనేమో సైన్యాధిపతి కదా. క్రొత్త నిబంధనలోకి వచ్చిన ఒక మహానుభావుడు ఉన్నాడు. అతనే ఎవరంటే శతాధిపతి కదా. ఇప్పుడు వినండి, ఈ శతాధిపతి యొక్క స్టోరీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, యాక్చువల్లీ యేసుక్రీస్తు వారు చేస్తున్న అద్భుతాలు చూసినటువంటి ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు కదండి. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు చెప్పండి? చనిపోయినోడిని లేపడం, దెయ్యాలు ఎలగొట్టడం, కుష్ఠరోగులను బాగు చేయడం, జరుగుతున్న అద్భుతాలు చూస్తున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురైపోతున్నారు. ఏమండి, ప్రజలందరూ యేసయ్యని చూసి ఆశ్చర్యపోతుంటే ఒక రివర్స్లో ఇంకోటి ఉంది ఏంటంటే, యేసయ్యనే ఆశ్చర్యపరిచిన ఒక మనుషుడు ఉన్నాడు బైబిల్లో. యేసయ్య ఆశ్చర్యపోయాడని చూసి బైబిల్ చరిత్రలో ఎక్కడ ఉండదు ఇది. వినండి, ఒకే ఒక చోట యేసుక్రీస్తు చేస్తున్న ప్రతిదీ ప్రజలందరికీ ఆశ్చర్యంగా ఉండి నోరెళ్ళు పెడుతుంటే యేసయ్యనే ఆశ్చర్యపరిచిన మహానుభావుడు ఎవరైనా చదవండి ఒకసారి. బైబిల్ లోకసువార్తలో ఒకసారి చదవండి. సింపుల్గా నేను క్లోజ్ చేస్తాను, కంగారు పడకండి. లోకసువార్త 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. 7వ అధ్యాయం 9వ వచనం, లోకసువార్త 7:9. ఈరోజు మీరు ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ బలిపీఠం మీ ఇంట్లో కట్టబడాలి. ఈరోజు ఎప్పుడైతే మీ ఇంట్లో బలిపీఠం కట్టబడుతుందో దేవుడే మీ ఇంట్లోకి వచ్చి నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. చదవండి ఒకసారి, చదవండి మాట. యేసు ఈ మాటలు విని హలో ఆత్మని గూర్చి ఎవరు ఆశ్చర్యపడి? హలో, ఎవరు ఆశ్చర్యపోయారు? అప్పటిదాకా ఎవరు ఆశ్చర్యపోతున్నారు? ప్రజలు ఆశ్చర్యపోతున్నారు యేసు ప్రభు వారు చేసిన కార్యాల గురించి. కానీ ఇక్కడ రివర్స్లో యేసు ఆత్మని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న హలో, ఇతను ఎవరో నేను చెప్తాను, ఈ స్టోరీ చెప్తాను. దానికి ముందు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? ఇశ్రాయేలు దేశంలో తన ప్రజల మధ్యలో పుట్టారు. ఆయన వెంబడిస్తున్న వారు అందరూ ఎవరంటే యూదులే, ఇశ్రాయేలీలే. ఎప్పుడైతే ఈ వ్యక్తి గురించి విన్నాడో యేసు చేసిన పని ఏంటంటే తన జనాలు అయినటువంటి తన సొంత ప్రజలైన ఇశ్రాయేలీల వైపు చూసి అంటున్నాడు ఆయన ఏమనంటే, ఒరే నాయనలారా, ఇశ్రాయేలీలో కూడా ఇలాంటి ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను
చూడలేదు అని చెప్పి అతని గురించి యేసయ్యే ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. ఎవరైనా ఆయన స్టోరీ ఏంటో సింపుల్గా కొన్ని మాటలు చెప్పి నేను త్వరగానే ముగిస్తాను. ఇంకో మాట చెప్పమంటారు, పాత నిబంధనలో ఒక అద్భుత కీర్తన గ్రంథంలో ఉంటుందన్నమాట. ఇది చదవనవసరం లేదు కానీ మనందరికీ తెలిసింది. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన, చెప్పండి అమ్మా, కొంచెం వెనకాల చెప్పండి. విరిగి నలిగిన ఆ మనసే, లేకపోతే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలిపీఠం ఏంటి? ఇప్పుడు మన హృదయమే ఒక బలిపీఠం అవ్వాలి. అప్పుడే దేవుడు నీ ఇంటిలోకి వచ్చి నీ దగ్గరకు వచ్చి నీకున్న ప్రాబ్లం నుండి గొప్ప విడుదల దేవుడు అనుగ్రహిస్తాడు. పాత నిబంధనలోనేమో స్వయంగా మట్టి తెచ్చి బలిపీఠం కట్టారు, కానీ కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ ఒక వ్యక్తి బలిపీఠంగా మారిపోయాడని చెప్పడానికి ఆదర్శం ఎవరంటే ఈ శతాధిపతి. అక్కడేమో సైన్యాధిపతి, ఇక్కడేమో శతాధిపతి. సైన్యాధిపతి అనగా దేశంలో ఉన్నటువంటి సైనికులకు అందరికి అధిపతి. శతాధిపతి అనగా 100 మంది సైనికులకు అధిపతి. ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే కనుక ఏమంటే ఈ మొదటి నుంచి చదవండి, 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి. ఏం రాయబడింది? 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఆయన తన మాటలన్నయు ప్రజలకు ఎవరు? యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న ప్రజలందరికీ సంపూర్తిగా వాక్యం చెప్పిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? కపెర్నహూములోకి వచ్చాను. ఆగండి ఒక్కసారి. ఏ పట్టణంలోకి వచ్చాడమ్మా? కపెర్నహూము అనే పట్టణము సామాన్యమైంది కాదు. మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు తెలుసా? ఢిల్లీ, ముంబై, కలకటా అంటారు చూసారు, అలాంటి పట్టణం, పెద్ద పట్టణం. ఈ పట్టణము చాలా ప్రఖ్యాతగాంచినటువంటి అద్భుతమైన పట్టణం. ఏ పట్టణం చెప్పండి, దాని పేరు కపెర్నహూము. యేసుక్రీస్తు వారు కపెర్నహూములోకి రాగా, చదవండి సార్, కంటిన్యూ చదవండి. ఎవరండి? ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు అంటే చెప్పండి. దాసుడు అనగా ఇంట్లో పనిచేసేవాడు. ఓకే, ఇంట్లో పనిచేసే ఒకడికి ఏం జరిగింది? రోగి అయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వినండి, ఏ ఊళ్ళో ఉన్నాడైనా? కపెర్నహూములో ఉన్నాడు. కపెర్నహూము అనేది చాలా ఉన్నతమైనటువంటి గొప్ప పట్టణం. ఆ పట్టణంలో ఉన్నటువంటి శతాధిపతి అనగా ఇతను యూదుడు కాదు. ఎవరంటే రోమియుడు. ఒక మాట చెప్పనమండి, ఇశ్రాయేలీలు ఎవరి చేత పరిపాలించబడేవారు? రోమన్స్ చేత, రోమియుల చేత పరిపాలించబడేవారు. రోమియులకి ఇశ్రాయేల్కి ఏ విధంగానూ పడదో. రోమియుల్ని ఇశ్రాయేలీలు ఎలా చూస్తారంటే చాలా శత్రువులుగా చూస్తారు. ఉదాహరణకి మనల్ని 200 సంవత్సరాల కాలం మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వారు అంటే మనకి ఇష్టమేనా? చెప్పరండి. వాళ్ళు ఎవరు? మనకి శత్రువులు కదా. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా రోమీలందరూ కూడా ఇశ్రాయేల్కి శత్రువులుగా ఉండేవారు. ఇప్పుడు శతాధిపతి ఎవరు? రోమా గవర్నమెంట్ చేత అపాయింట్మెంట్ చేయబడినటువంటి ఒక శతాధిపతి. అలాంటి అతను ఏమండి, ఇతను యొక్క గుణగణాలన్నీ జాగ్రత్తగా చూస్తే కనుక ఇతను ఉన్నది కూడా ఎలాంటి పట్టణంలో ఉన్నాడు? ఒక ఉన్నతమైన పట్టణంలో ఉన్నాడు. అతని ఇల్లు ఎలాగుంటుందంటే చరిత్ర చెప్తుంది, ప్యాలెస్ లాంటి ఇల్లు ఉందటండి అతనికి. ఎలాంటి ఇల్లు చెప్పండి? ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది. చాలా ఉన్నతమైన ఇంట్లో ఉన్నటువంటి నివాసం చేస్తున్నటువంటి ఈ శతాధిపతి ఎవరి గురించి విన్నాడు? అక్కడ రాస్తుంది, యేసయ్యను గూర్చి విని. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఈయన యేసయ్యను గూర్చి విని ఏమనండి. ఇంతకీ ఆ ఇంట్లో దాసుడికి ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పండి? శతాధిపతి యొక్క ఇంటిలో ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఇంట్లో పనిచేసి ఒక దాసుడికి రోగి అయి ఉన్నాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న టైంలో యేసుక్రీస్తు గురించి విని ఇతను ఏం చేయొచ్చు చెప్పండి? యేసయ్యకు వ్యక్తి చేత కబురు పెట్టచ్చు. అవునా? ఒరే వెళ్ళి యేసుప్రభుని తీసుకురండి రా, చచ్చిపోవడం లేపుతున్నాడంట కదా, అద్భుతాలు చేస్తున్నాడు, మా ఇంటికి తీసుకురండి, వీడికి ప్రార్థన చేస్తాడు చెయ్యేసి అన్ని కబురు పెట్టచ్చు కదా శతాధిపతి. కానీ ఇతను ఏం చేశాడు? ఒకసారి చదువుతాడా? చదవని కింద ఉంది. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని హలో యేసుక్రీస్తు వారిని వేడుకొనుటకు అమ్మా ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఇతను? యూదుల పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రికమెండేషన్ అడుగుతున్నాడు. ఇది చూడండి, యూదుల పెద్దలకి రోమీలకి అస్సలు పడదు. అసలు రోమన్స్ అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఏదో అంటారు చూసారా, ఒంటి మీద తేళ్ళు జల్లు అంటారు చూసారా, ఆ టైపు తలగా అసహించుకుంటారు రోమీల్ని యూదులు. అలాంటిది ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడంటే యేసుప్రభు వారి దగ్గరికి డైరెక్ట్గా ఎవరినో పంపకుండా ఎవరి దగ్గరకు వచ్చి అడుగుతానో? యూదుల యొక్క పెద్దల దగ్గరకు వచ్చి రికమెండేషన్ అడుగుతున్నాడు. ఏమని? పెద్దలారా, నా ఇంట్లో దాసుడికి బాగోలేదు కనుక యేసుప్రభు వారిని మీరు వెళ్ళి నా ఇంటికి పంపించండి అని ఎవరి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ అడుగుతున్నాడమ్మా?
యూదుల పెద్దల దగ్గరికి వెళ్ళి ఇంత ఉన్నతమైన పొజిషన్లో ఉన్నటువంటి ఇతను వెళ్ళి యూదుల పెద్దలను బతిమాలుతున్నాడు అంటే దీంట్లో మీకు ఏమర్థమైందో నాకు మీరు చెప్పాలా. ఇంట్లో మీకు అర్థమైనా చెప్పమంటారా? మన ఏరియాలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉన్నాడు అనుకోండి, ఎమ్మెల్యే గారు ఉన్నాడు అనుకోండి, అతని ఇంట్లో ఏమండి మామూలు అంట్లు తోమే ఒక ఆడవిడికి బాగోలేదు అనుకో, ఆ ఎమ్మెల్యే గారు వచ్చి ఆమెను కారు మీద తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేయించి తీసుకొచ్చి తన ఇంటి దగ్గర వదిలిపెడతాడా? మాట్లాడాలా? చేయడు కదా. ఇప్పుడు వినండి, ఇతని పొజిషన్ ఏంటి? ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది, 100 మంది సైనికులు ఇతని చేతి కింద ఉన్నాడు. అంత ఉన్నతమైన పొజిషన్లో ఉండి తన ఇంట్లో దాసుడికి బాగోపోతే శత్రువులు, ఒక విధంగా చెప్పాలంటే యూదుల పెద్దలు ఎవరు ఈయనకి శత్రువులు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ అడుగుతున్నాడు. ఏమనంటే, అయ్యా నా ఇంట్లో దాసుడికి బాగోలేదు, దయించి మీ యేసు ప్రభు వారిని నా ఇంటికి పంపించండి, నా దాసుని కోసం ప్రార్థన చేస్తాడండి. అంటే ఇతని మనసు విరిగి నలిగిన హృదయం, దేవునికి ఇష్టమైన బలం చూసారా? బీదలను ప్రేమించే మనసు కలిగిన వాడు ఇతను. ఒక అన్యుడయ్యి ఉండి, ఇతను క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు, ఒక అన్యుడయ్యి ఉండి కూడా తన ఇంటిలో దాసునికి బాగోపోతేనే ఎంత తగ్గించుకొని, ఏమండి బీదలంటే ఎంత ప్రేమ కలిగిన వాడు. చూడండి బైబిల్ అంతా ఏం చెప్తుంది? ఏమండి బీదలను ప్రేమించేవాడు యెహోవాకు అప్పించేవాడు బైబిల్ చెప్తుంది కదా. అంటే బీదల పట్ల ఎంత కేర్ కలిగి ఉన్నాడంటే ఇతని మనసు అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది. తన ఇంట్లో బాగోలేనటువంటి ఒక బీదవాని కొరకు ఎంత తగ్గించుకుని ఎక్కడికి వెళ్ళాడు? శత్రువు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా యూదుల పెద్దలారా మీరు వెళ్ళి యేసు ప్రభు వారికి ఒక రికమెండేషన్ చేయండి, ఆయన మా ఇంటికి రమ్మని చెప్పి. అప్పుడు వీళ్ళు ఏమన్నారు చెప్పండి? యూదులు, మీ ఇంటికి మా యేసు రావడం ఏంటయ్యా, మీకు మాకు సంబంధం ఏంటి గిట్ట ఉండాలి. అందులోకి యూదులు మామూలు కాదు. అలాంటి యూదుల పెద్దలు యేసుక్రీస్తు వారు వాళ్ళు ఏమన్నారు? తర్వాత ఎంత బాగుంటుంది మాట. వినండి, ఇతని యొక్క మనసు ఎలాంటిది అర్థమైందా మీకు? ఫస్ట్ పాయింట్, ఇతనిలో ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? బీదలను చెప్పాలి, బీదలను ప్రేమించే మనసు కలిగిన ఫస్ట్ పాయింట్. రెండవది, యూదుల పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు యూదుల పెద్దలు ఏమన్నారు? ఇప్పుడు వీళ్ళు ఈ శతాధిపతిని ఏమీ అనలేదు, కానీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చే పెద్దలు ఏమడుగుతున్నారు చూడండి, చదవమ్మా. వారు యేసుని వద్దకు వచ్చి, అమ్మ ఇది వినండి, యేసు ప్రభు వారితో చెప్తున్నారు పెద్దలు, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే శత్రువుల ద్వారా ఏం సాక్ష్యం పొందుకున్నాడు ఇతను? మంచివాడు అని. ఎవరి చేతది? మన శత్రువులు మన కోసం మంచిగా చెప్తారా? మాట్లాడండి. మన శత్రువులు ఎవరైనా మన కొరకు చాలా మంచోడు అని చెప్పి ఎవరైనా ఉన్నారా? కానీ పెద్దలు ఏం చెప్తున్నారంటే యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడే. రెండో పాయింట్ ఏంటంటే శత్రువుల దగ్గర కూడా ఇతను మంచి సాక్ష్యము కలిగిన వాడు. ఎందుకు అని చూస్తే తర్వాత చదవండి, ఇంకో పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఈ యూదుల పెద్దలు యేసు ప్రభుతో చెప్తున్న మాటలు ఏంటంటే, అతడు శతాధిపతి, ఇది వినండి జాగ్రత్తగా, మన జనులను ప్రేమించి, ఆగమ్మా, మన జనులను ప్రేమించి అంటే ఇతను ఎవడు కాదు, మనవాడు కాదు, మన శత్రువు ఇతను. మన శత్రువు అయి ఉండి కూడా మన ప్రజల కొరకు ఏం చేశాడట? ఆయనే ఒక సమాజ మందిరమును మన కొరకు తన సొంత డబ్బులతో ఒక మందిరాన్ని కట్టించేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక శతాధిపతి యొక్క మెంటాలిటీ చూడండి, మనస్తత్వం చూడండి. పాత నిబంధనలో ఉన్నటువంటి సైన్యాధిపతి అయితే మట్టి పట్టుకెళ్ళి బలిపీఠం కట్టాడు, కానీ ఈయనే ఒక బలిపీఠంగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే వీరికి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అన్నట్లుగా ఇతని మనసు ఎంత అద్భుతమైన మనసు చూడండి. ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఒక దేశానికి లేకపోతే 100 మంది సైనికులు ఈయన కింద ఉన్నారు. ప్యాలెస్ లాంటి ఇల్లు కలిగినటువంటి ఇతను తన ఇంట్లో దాసుడుకు బాగోపోతే ఎంత పట్టించుకున్నాడు అంటే ఇతని మనసు ఎలాంటిది మనకు అర్థమవుతుంది. బీదలను ప్రేమించి మనసు కలిగిన వాడు. రెండవది, శత్రువులు ఏమన్నారు? నీ దగ్గరికి మా యేసయ్య రావడం ఏంటి, గెట్ అవుట్ అనలేదు, కానీ ఆయన విన్నట్టు ఆయన పంపిన కబురు విన ఆ పెద్దలు కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళి ఎంత సాక్ష్యం, ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నారంటే, నీ వలన మేలు పొందడానికి ఇతడు యోగ్యుడేనని యూదులు పెద్దలు యేసయ్య దగ్గర సాక్ష్యం చెప్పారు. ఇంకో మాట ఏమన్నారు? ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారంటే, అతడు మన వాడు కాకపోయినా మన ప్రజల కొరకు ఏం చేశాడట? ఒక సమాజ మందిరాన్ని కట్టించేశాడు. అంటే అర్థం ఏంటంటే, ఒకటి బీదలను ప్రేమించడం ఒక ఎత్తు అయితే, శత్రువుల చేత శబాష్ అనిపించుకోవడం ఒక ఎత్తు అయితే, దేవుని జనాంగాన్ని ప్రేమించి ఏం చేశాడు? మందిరమే సొంత డబ్బులతో కట్టించేశాడంటే దేవుని ప్రజలంటే ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా.
దేవుని ప్రజలంటే ప్రేమ కలిగిన వాడు కనుకనే ఒక అంజుడయ్యుండి కూడా ఏం చేశాడంటే తన ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు ఏం చేశాడు చెప్పండి, ఒక మందిరాన్ని కట్టించేశాడని ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? యూదుల్లో పెద్దలే యేసు ప్రభు ముందు ఈయన కొరకు సాక్ష్యం చెప్తున్నారు. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలిపీఠం అన్నట్లుగా ఇతను చదువుతుంటే, ఈయన గురించి వింటుంటే ఏమంటే ఈయనే ఒక బలిపీఠంగా మారిపోయినట్లుగా కనబడుతున్నాడు మనకి బైబిల్లో. అందుకే తర్వాత ఏం జరిగిందో తెలిసి మీకు అర్థమవుతుంది. వినండి, పాత నిబంధనలనేమో సైన్యాధిపతి, క్రొత్త నిబంధనలనేమో శతాధిపతి. ఇద్దరు అంజులే. సైన్యాధిపతి నయమాను కూడా అంజుడే, అన్య దేశానికి సంబంధించిన వాడే. ఇతను కూడా పొరుగు దేశమైనటువంటి రోమయుడు అనగా ఒక అంజుడయ్యుండి కూడా ఇతనిలో ఉన్నటువంటి లక్షణాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఒకటి ఇందులో లక్షణాలు చెప్పండి. ఒకటి బీదలను చెప్పాలి, కొంచెం స్పీడ్గా చెప్పుకెళ్ళిపోతున్నాను ఎందుకంటే మేము మొఖాలు చూడలేక త్వరగా ముగించేద్దామని. చెప్పండి. ఒకటి, బీదలను ప్రేమించే మనసు కలిగిన వాడు. రెండవది, శత్రువుల చేతే మంచి సాక్ష్యము పొందినవాడు. మూడవది, దేవుని జనాంగమును ప్రేమించిన వ్యక్తి. ఆ దేవుని జనాంగము కొరకు ఏం చేశాడు చెప్పండి, తనే సొంతంగా తన డబ్బులతో ఏం చేశాడు, పెద్ద మందిరాన్ని కట్టేసి చేశాడు. ఇది ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఎక్కడి నుంచి వినండి. అలా ఉన్నారా? వినండి, మన మూలపాట మర్చిపోకుండా సుమా. దేవుని దగ్గర నుంచి మనం ఏమేమి ఆశిస్తాం మానవులుగా? దీవెనలు, ఆశీర్వాదాలు ఆశిస్తాం. ఈ రోజున దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం ఏం చేస్తాం మనం? ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు కదా. ఎక్కడ పరిగెట్టద్దు. యేసయ్య దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళదు నాయనా, నువ్వే నా కొరకు మంటి బలిపీఠమును కట్టి. ఎందుకో మహానుభావుడు నా ముందు మాట్లాడారు బలిపీఠం కోసం. యాక్చువల్లీ నేను మాట్లాడాలనుకున్నది వేరే ఉంది, కానీ ఎందుకు దేవుడు మనకు అవసరమేమో, మీ కుటుంబాలు బలిపీఠాలు లేవేమో. ఈ అంచె దినాల్లో, చివరి దినాల్లో ప్రతి క్రైస్తవునికి ఇంటిలో ఏం కట్టబడాలి? బలిపీఠం కట్టబడాలి. అందుకే దేవుడు ఈ రాత్రి ఈ మాటలు నాతో మాట్లాడిస్తున్నాడు. నాకు తెలియదు, యాక్చువల్గా సబ్జెక్టే కాదు ఇది. ఎందుకంటే చివరి దినాలు, అంచె దినాల్లో బలిపీఠం ఇంటిలో ఏమవ్వాలి? ఎక్కడో మందిరములు కాదు, మందిరముల బలిపీఠం ఉంటుంది. అంతకంటే ముఖ్యంగా నువ్వే ఒక బలిపీఠం అయిపోవాలి ఇంట్లో. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ పరిగెట్టద్దు. యేసయ్య నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ ప్రాబ్లం రాగానే యేసయ్య నీ వైపు చూస్తాడంటే ఎందుకు? అయ్యో నా బిడ్డకు ప్రాబ్లం వచ్చింది, గదిలోకి వస్తుందేమో, తలుపేస్తుందేమో, ఆ గదిలోకి నేను వెళ్దాం, నాతో చెప్తుందేమో అని ఆయన చూస్తుంటే మనం ఏం చేస్తున్నాం సార్? ఎక్కడెక్కడికో పరిగెట్టి ఎవరెవరితోనో చెప్తున్నాం. రైట్, వినండి. పాత నిబంధనలు మంటి బలిపీఠాలు కట్టారు, కానీ కొత్త నిబంధనలు మంటి బలిపీఠం కట్టనవసరం లేదు. మనమే ఒక బలిపీఠంగా మారిపోవాలి. ఆ బలిపీఠంగా మారిపోయిన వ్యక్తి ఎవరంటే ఒక శతాధిపతి. బీదలను ప్రేమించే మనసు కలిగిన వాడు, శత్రువుల చేత అద్భుతమైనటువంటి సాక్ష్యం పొందినవాడు, దేవుని ప్రజలను ప్రేమించి ఆ ప్రజల కొరకు మందిరాన్ని కట్టించేసిన వాడు. ఇకపోతే ఇక్కడి నుంచి వినండి, యేసయ్య కబురు పెట్టగానే యేసయ్యని గురించి విని సరేరా అయితే వెళదాం నడండి, పెద్దలు మీరు చెప్పారు కదా అని చెప్పి బయలుదేరాడమ్మా యేసయ్య. ఎక్కడికి అమ్మా చెప్పండి, వింటున్నారా? పాట అర్థమవుతుందా? ఎక్కడ బయలుదేరాడు యేసయ్య? శతాధిపతి ఇంటికి బయలుదేరి వెళుతుండగా వినండి, యేసయ్య తన ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాడని విన్నటువంటి శతాధిపతి గడగడలాడిపోతున్నాడు. ఆడిపోయి ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ ఉన్న స్నేహితుని పిలిచాడు, రే ఆయన వచ్చేస్తున్నాడు మన దగ్గరికి, మన ఇంట్లోకి ఆయన వచ్చేస్తాడేమో, ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి కబురు చెప్పన్నాడు. ఏం కబురు పెట్టాడు యేసయ్యకి? చదవండి, ఇప్పుడు చాలా బాగుంటుంది ఇది. ఆయన యొద్దకు వెళ్ళి, ఆ శిష్యులు ఎవరితో చెప్తున్నాడు? తన స్నేహితులతో చెప్తున్నాడు. ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ తీసుకోవద్దు. అమ్మా, వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఆగ తల్లి, ఆగండి. ఏమన్నాడు? నీవు నా ఇంటిలోకి రావడానికి నేను ఏమా పూరు కూడుస్తుంది ఆయనకి? ఎలాంటి ఇల్లు ఉంది? ఏమన్నా చిన్న పెంకుడిల్లా? నో, ప్యాలెన్స్ లాంటి ఇల్లు కలిగిన వాడు. ఆయన ఇంకో మాట అంటాడు, అయ్యా అలాగని చెప్పి నేను తక్కువ వాడిని అనుకోవద్దు. నేను ఒకరిని వెళ్ళమంటే వెళ్తాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. నా కింద 100 మంది సైనికులు ఉన్నారు. ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది. అలాంటి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను పాత్రుడను. అబ్బాయి ఎంత తగ్గింపు అంటారు? తగ్గింపేనా? ఈ రోజున కొంచెం మనకి ఏమన్నా కలిగింది అనుకోండి, భూమి మీద నడం మనం. అవును కదా? భూమి మీద నడం. ఇంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో కలిగిన ఇతను యేసయ్యకి పెట్టిన కబర్ ఏంటంటే, అయ్యా నువ్వు నా ఇంటిలోకి రావడానికి నేను పాత్రుడను కాను అని చెప్పి రెండో మాట ఏమన్నాడు? అలాగని చెప్పి నీ ముందుకొచ్చి నిలబడ్డానికి నేను పాత్రుడను, యోగ్యుడని నేను. వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ సార్. ఎంత అద్భుతమైన వ్యక్తి చూడండి.
నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను పాత్రుడని కాను, అలాగని చెప్పి నీ ముందుకు వచ్చి నిలబడ్డానికి కూడా నేను యోగ్యుడను. ఎంత తగ్గింపు కలిగిన వాడంటే ఆయన మనసు ఏంటో మనకు అర్థమైపోతుంది. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. ఇప్పుడు ఎలా ఏం కనపడుతుంది దీనిలో? విరిగి నలిగిన మనసు అంటే ఈయన ఎలా మారిపోయాడని అర్థం. ఆయనే ఒక బలిపీఠంగా మారిపోయాడు. ఈయన స్టోరీ ఆలోచన చేస్తుంటే, ఈయన గురించి వింటుంటే, ఈయన గురించి మాట్లాడుతుంటే, ఈయన గురించి సుమారు 7 వారాల ప్రసంగం చెప్పమ్మా చర్చలో ఈయన కోసం. ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడుతుంటే, ఒక అన్యుడయ్యుండి కూడా దేవుని ఎదుట అతను తగ్గింపు గుణం చూడండి. బీదలను ప్రేమించే మనసు కలిగిన వాడు కదా. ఒక క్రైస్తవుడు కాకుండా అన్యుడయ్యుండి కూడా బీదలను ఎంత ప్రేమిస్తున్నాడంటే, తన ఇంట్లో దాసుడికి బాగోపోతే కబురు పెట్టాడు ఏసైకి. శత్రువుల చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు. ఆయన నీ వలన మేలు పొందడానికి యోగ్యుడైన ఆయనని శత్రువులు యేసయ్య ఎదుట ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ఏమండి, దేవుని సమాజాన్ని ప్రేమించాడని చెప్పడానికి ఆయనే సొంత డబ్బులతో మందిరం కట్టించేశాడు. యేసయ్య కబురు పెట్టాడు. ఆయన వస్తున్నాడని తెలుసుకుని, అయ్యో ఆయన నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను యోగ్యుడేనా, తన గురించి తాను ఆలోచించుకుని ఆయన కబురు పెట్టాడు. ఏమనంటే, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను యోగ్యుడను, కానీ అలాగని చెప్పి నీ ముందుకు వచ్చి నిలబడడానికి కూడా నేను పాత్రుడను. అలాగని నేను ఎంచుకోవడం లేదు, అలాగని చెప్పి నేనేం తక్కువని కాదని చెప్తే ఆయన గురించి చెప్తాడు అక్కడ. వినండి, ఇంకా అక్కర్లేదు, ఏం చదవక్కర్లేదు కానీ వినండి. ఈ మాటలు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వారు చెప్పారో, ఆ మాటలు విన్న యేసయ్య ఏమైపోయాడు చెప్పండి. ఒక మాట చెప్పండి, మనకు టీవీ యాడ్ వస్తుంది, హవక్ అయ్యారా అన్నట్టు. చూసారా, యేసుక్రీస్తు వారే హవక్ అయిపోయారు ఆ మాటలు విని. యేసయ్య అప్పుడు దాకా యేసుక్రీస్తు వారు చేస్తున్న కార్యాలు చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతుండే. ఈ మాటలు విన్నటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి? ఆశ్చర్యపడి. ఇప్పుడు వినండి, ఎవరు క్లాస్ పీకుతున్నాడు ఆయన? సొంత జనాంగం, దేవుని పిల్లలు. వెళ్ళు, దేవుని పిల్లలైనటువంటి యూదుల వైపు చూసి చెప్తున్నాడు, ఇశ్రాయేలు జనాంగం వైపు చూసి అన్నాడు, ఇశ్రాయేలీల్లో కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. గమనించండి, మనం బలిపీఠం కట్టాలి. దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే, నీవు నేను చెప్పినట్లుగా బలిపీఠం కడితే గనక, నువ్వు బలిపీఠం కట్టిన ప్రతి చోటులోకి నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా. దేవుడు మన దగ్గరకు వచ్చి దీవించాలంటే, ఆశీర్వదించాలంటే ఏం చేయాలి చెప్పండి? చెప్పండి. మన ఇంట్లో మనము బలిపీఠం కట్టాలి. మట్టి తేవక్కర్లేదు, నువ్వే ఒక మట్టివి కదా. మట్టితో చేసుకున్నాడు దేవుడు నిన్ను. మట్టి అయినటువంటి మంటి ఘటమైనటువంటి నీవే గదిలోకి వెళ్ళి తలుపు మూసి ఎప్పుడైతే మోకాళ్ళు వేసి దేవుని వైపు చూస్తావో, నువ్వు ఎలా మారిపోయావంటే ఒక మంటి బలిపీఠంగా మారిపోయావు. మంటి బలిపీఠంగా మారిపోయినటువంటి నీ హృదయం అనే బలిపీఠం మీద నుండి చేయబడుచున్నటువంటి ప్రార్థన అనే ధూపం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ తాగిపోతాం మనం కదా. వినండి, క్రైస్తవుడు చేసే ప్రతి ప్రార్థన ఎక్కడికి వెళ్తుందో బైబిల్లో రాస్తుంది. అది మనకు తెలియకపోవడం అనేది చాలా విచారకరం. దీనికి ఉంటుంది చెప్పనంటారు. ఎక్కడండి? ప్రకటన గ్రంథంలోకి వస్తే ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో చదవండి. 8 కాదు, 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఒకసారి చదివేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. బలిపీఠం, భూమి మీద మనం బలిపీఠంగా మార్చబడి, ఈ హృదయం అనే బలిపీఠం మీద నుండి చేయబడిన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? మరొక బలిపీఠం మీదకి వెళ్తుంది. అది ఏ బలిపీఠం? చదవండి. ప్రకటన గ్రంథం 8:3 చదవండి. 8:3లోకి వచ్చేయండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి, అలో ఎక్కడ నిలబడింది? బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుటనున్న, అలో ఏ బలిపీఠము? సువర్ణ బలిపీఠము పైన. ఆగండి, ఎక్కడిది సీను? ఈ సీను భూమి మీద కాదు, పరలోకములో దేవుని సింహాసనము ఎదుట ఏమున్నది? సువర్ణ బలిపీఠం ఉన్నది. మనం ఎవరం భూమి మీద? మంటి బలిపీఠం. అమ్మ వింటున్నారా? మనము గదిలోకి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగానే ఎలా మారిపోయాం? ఒక మంటి బలిపీఠంగా మారిపోయాం. మంటి బలిపీఠం మీద నుండి చేయబడిన ప్రార్థన ధూపం ఎక్కడికి వెళ్తుంది? పరలోకములో ఇంకో బలిపీఠం ఉంది. ఆ బలిపీఠమే సువర్ణ బలిపీఠం. సువర్ణ బలిపీఠం అంటే ఏంటి చెప్పండి? బంగారు బలిపీఠం ఉంది. ఆ బంగారు బలిపీఠం మీద ఏమున్నాయి? ఇప్పుడు వినండి, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికనగా దూతకు బహు ధూపద్రవ్యములు ఇవ్వబడిను. ఆ ధూపద్రవ్యముల యొక్క పొగ పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిపి
దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరినో. హల్లెలూయా. దీని వెనకాల ఇంత స్టోరీ ఉంది. హలో, నువ్వు ఎప్పుడైతే గదిలోకి వెళ్ళి బలిపీఠంగా మార్చబడతావో, మార్చబడిన నీ హృదయం అనే బలిపీఠం మీద నుండి చేయబడిన ప్రార్థన ఏ బలిపీఠం మీదకి వెళ్తుంది? పరలోకములున్న బంగారు బలిపీఠం మీదకి వెళ్తుంది. ఆ బంగారు బలిపీఠం మీద ఏమున్నాయి? బహు ధూపద్రవ్యాలు ఉన్నాయి. అక్కడున్న దూత ఆ ధూపద్రవ్యముల యొక్క పొగ పరిశుద్ధులందరి ప్రార్థనతో కలిపి ఎక్కడ పంపిస్తుంది? దేవుని సన్నిధికి పంపిస్తుందట. ఆ ప్రార్థన ధూపాన్ని ఆరగించినటువంటి దేవుడు డైరెక్ట్ ఎక్కడ వచ్చేస్తాడంటే, నువ్వు ఎక్కడైతే బలిపీఠంగా మారిపోయావో అక్కడికి వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హలో, ఉన్నారా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి మనం ఏం పొందుకోవాలన్నా ఏం చేయాలి? బలిపీఠం కట్టాలి. మట్టి తేవాలా? మట్టి తేవకలదు, మనమే ఒక బలిపీఠంగా మారిపోవాలి. ఇది ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చేయవలసిన పని ఏంటంటే, మీ ఇంటిలో అయ్యా ఇప్పుడు నేను ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఎక్కడెక్కడికి ఇప్పుడు దాకా పరిగెట్టాను, కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినయ్యా? నీ వాక్య ప్రకారంగా నీ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నువ్వు నా కొరకు మట్టి బలిపీఠం కట్టి ఆరాధించినట్లయితే ఎక్కడైతే బలిపీఠం కట్టావో అక్కడికి వచ్చి దీవిస్తాను, ఆశీర్వదిస్తాను చెప్పిన మా దేవుని మాటకు తగినట్లుగా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేనే నా ఇంటిలో ఒక బలిపీఠంగా మారిపోతా, దేవుణ్ణి నా ఇంట్లోకి నేను రప్పించుకుంటానని చెప్పిన వారందరికీ అడిగి చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలంటే, ప్రాబ్లం రాగానే భయపడొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్తావు, వాళ్ళతో వీళ్ళతో చెప్పడం కాదు. దీన్ని చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు క్రైస్తవ సమాజంలోనే. నా దగ్గరకు వస్తే నేనేదో చేస్తానని ఇలా చేస్తున్నాను, ఇలాంటివి కాదు. మనుషుల దగ్గరికి పరిగెట్టద్దు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం. ప్రాబ్లం రాగానే ఎవరి వైపు చూడాలి? చెప్పండి, ఎవరి వైపు చూడాలి? మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? రక్తం చిందించింది ఎవరు? పరమును విడిచి భూలోకానికి వచ్చి బలి అయిపోయింది ఎవరు? యేసయ్య వైపు చూడాలి. ఎలా చూడాలంటే, ఒక బలిపీఠంగా మార్చబడి ఆయన వైపు చూడాలి. ఎప్పుడైతే గదిలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని తలుపు వేసి మోకాళ్ళు వేసి ఆయన వైపు చేతులు చాపుతావో నువ్వు ఒక బలిపీఠంగా మారిపోతావు. నీ హృదయం అనే బలిపీఠం మీద నుండి చేయబడిన ప్రార్థన పరలోకంలో మరొక బలిపీఠం మీదకి వెళ్తుంది. అక్కడ పరిశుద్ధులందరూ ప్రార్థనతో కలిపి ఆ ధూపద్రవ్యంలో పక్క దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు నువ్వెక్కడైతే బలిపీఠంగా మారిపోయావో అక్కడికే వచ్చి నేను నిన్ను ఆశ్రయిస్తాను. మూలపాఠం చదువుకున్నాం మనం. ఏమనంటే, నా కొరకు నీవు మంటి బలిపీఠమును కట్టి దాని మీద దహన బలులను అర్పించినట్లయితే నా నామమును జ్ఞాపకార్థముగా నుండి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదాల కొరకు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కానీ దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్లు చేస్తే దేవుడే మన దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తారు. పరిగెడుతున్నారు అక్కడికి ఇక్కడికి. మంచి దైవజనులు వీళ్ళందరూ మంచి సేవకులు మీరు కలిగి ఉన్నారు. కొంతమంది మా ఊళ్ళో, మీ ఏరియాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ మా ఊళ్ళో ఉంటుంది అమ్మాయి, ఒక పెద్ద ఇప్పటికీ ఉంటుంది రోడ్డు పక్కన అయ్యగారి ఫోటో ఉంటుంది, పెద్ద ఫోటో ఆ యొక్క ఫ్లెక్సీలో. ఆ పక్కన ఇలా రాసి పెట్టారు, ఏమని? ఈ అయ్యగారు ప్రార్థన చేయగా, ఏ అయ్యగారు? ఫ్లెక్సీలో ఉన్న అయ్యగారు ప్రార్థన చేయగా ఎయిడ్స్ పోతుందంట, క్యాన్సర్ పోతుందంట, 5-6 జబ్బులు రాసి పెట్టారు దాంట్లో. పోండి, అవి రాశారు. కరోనా ఎవరైనా రాస్తాడా? కరోనా కూడా రాసి పెట్టారు, అది వచ్చి వెళ్ళిపోయింది మొన్న. అదే వచ్చి వెళ్ళిపోయాడు అయ్యగారు. ఇంకో విషయం తర్వాత వెళ్ళింది, దాంట్లో ఉన్న జబ్బులన్నీ ఆయనకే ఉన్నాయంట. ఇలాంటి వాళ్ళు అండి స్వస్థతలు చేసేది. స్వస్థతల కోసం, ఆశీర్వాదాల కోసం ఎక్కడెక్కడ పరిగెడుతుంటే మా మాయధర్మ అంతా. మీరు కదమ్మా, మిమ్మల్ని ఏమంటలేదు. మా ఊళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తగులడ్డారు మాకు. వాళ్ళు ఏమనలేక బాధ అంతా మీతో చెప్పుకున్నానంతే. హలో హలో చెప్పండి. దేవుని దగ్గర నుంచి దీవించబడాలి అంటే ఏం చేయాలా? అక్కడెక్కడికి పరిగెట్టకూడదు. పాత నిబంధనలు ఏం చేశారు? బలిపీఠం కట్టిన ప్రతి చోటుకు వచ్చి దేవుడు ఏం చేశాడు? దీవించి ఆశ్రదించాడు. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత నువ్వు మట్టితో బలిపీఠం కట్టక్కర్లేదు, కానీ నువ్వే ఒక బలిపీఠంగా మారిపోయినప్పుడు దేవుడే నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మన దేవుడు, మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. ఆశీర్వాదం మనకు కర్త. ఏమండి, సమస్తాన్ని, రోగం వచ్చింది అనుకోండి, ఎక్కడ పరిగెట్టాలి? మనుషుల దగ్గర కాదు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. కానీ మనం ఏం కావాలన్నా ఎక్కడి నుంచి వస్తుందంటే యేసయ్య దగ్గర నుంచి మనం పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం ఒక బలిపీఠంగా మార్చబడాలి. ఈరోజు మొదలుకొని మీ ఇళ్లలో ఏం కట్టాలి చెప్పాలి? ఎవరు కట్టాలి? ఏం కట్టాలి? బలిపీఠం కట్టిన ప్రతి చోటకి నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాననే వాగ్దానం దేవుడు మనందరి పట్ల దేవుడు నెరవేర్చి నడిపించునుగాక.
ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, విత్తబడిన మాటలను బట్టి నీకు వందనాలు. మీ దాసులు ప్రభు ఆనందరాయ గారిని ఈ ప్రాంతంలో నిలబెట్టుకుని ఏర్పాటు చేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా నాయన నీ యొక్క వాక్కును ప్రకటిస్తూ ఉన్నారు. గత సంవత్సరాల కాలంలో నాయన సువార్త ప్రకటన అద్భుతంగా జరిగింది. నీవే నిజమైన దేవుడమని పలు విధాలుగా నాయన నీ దాసులు నిలబెట్టుకుని మాట్లాడుకుంటూ వచ్చి ఉన్నారు. అయితే మా జీవితాలలో ఏదో ప్రాబ్లం ఉందేమో నాయన, మేము దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా మనుషుల వైపు చూస్తున్నాం, ఎక్కడెక్కడో పరిగెడుతున్నామేమో కనుక మీ దాసును వేసినటువంటి ఆ యొక్క నాయన ఆ మాటను బట్టి మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. బలిపీఠం అనే దాని యొక్క ప్రాధాన్యతను మీరు ఇచ్చినటువంటి నేను వాక్కును బట్టి నీకు వందనాలు. పాత నిబంధనల గ్రంథంలో నువ్వు చెప్పిన భక్తులతో నేను చెప్పినట్లుగా మీరు మంటి బలిపీఠం కట్టి దాని మీద దహన బలి అర్పించినట్లయితే మీరు ఎక్కడైతే బలిపీఠం కట్టారో అక్కడికే వచ్చి ఆశీర్వదిస్తానని చెప్పిన మాటను తీసుకున్న నాయన పాత నిబంధన అంతా కూడా బలిపీఠాలు కట్టబడిన ప్రతి చోటుకొచ్చి నువ్వు దీవించి ఆశీర్వదించున్నావు. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మేము మట్టితో బలిపీఠం కట్టనవసరం లేదు, కానీ మేమే ఒక మంటి బలిపీఠంగా మారిపోవాలని నాయన బలిపీఠంగా మారిపోయిన వ్యక్తిని మీరు చూపించారు నాయన. మేము కూడా నీ దగ్గర నుంచి దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మేమే ఒక బలిపీఠమై నాయన మా హృదయం అనే బలిపీఠం మీద నుండి చేయబడిన ప్రార్థన ధూపం నీ సన్నిధికి వచ్చినప్పుడు ఎక్కడైతే బలిపీఠంగా మారిపోయాం అక్కడికి నేను వచ్చి దీవిస్తానని ఆశీర్వదిస్తానని చెప్పిన మాటకు తగినట్లుగా ఈ రోజు మొదలుకొని ప్రతి ఇంటిలో బలిపీఠం కట్టబడ్డానికి, ప్రార్థన బలిపీఠం కట్టబడ్డానికి సహాయం దయచేయండి. నీ దగ్గర నుంచి దీవెనలు డైరెక్ట్గా పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన మాటల ద్వారా నీ కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. ఇది ఒక క్రైస్తవులే కాదు నాయన, ఏ ఇంట్లో అయితే నీ కోసం బలిపీఠం కట్టబడుతుందో ఆ కుటుంబం దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా సహాయం దయచేయమని ఈ మీటింగ్స్ ద్వారా ఈ ప్రాంతాన్ని దీవించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి పంపించమని మీ దాసునికి నాయన రాబోయే కాలంలో ఇంకా సుదీర్ఘమైనటువంటి నాయన పరిచర్య వారు చేయడానికి సిద్ధంగా ఉండగా బలాన్ని, శక్తిని అనుగ్రహించి అనేక నూతనాత్మలను నాయన సంఘములో చేర్చబడడానికి మీరే పురుకొల్పి పంపించి సహాయం దయచేయమని ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరినీ, యాజక సమూహం అంతటిని దీవించండి. వారి పరిచర్యలు, వారి కుటుంబాల సమస్తాన్ని దీవించండి. ఈ 3 దినాల మీటింగ్స్లో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించి పంపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. గడికి చెప్పండి ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.